హాయ్ ఎవ్రీవన్. జాగ్రఫీ టాపిక్ నుంచి 7వ తరగతి మరియు 8వ తరగతి పాఠాల్లోంచి కొన్ని ఇంపార్టెంట్ ఒక 100 ఎంసీక్యూలు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇవి మీకు క్విక్ రివిజన్గా ఉండడం కోసం డిఎస్సి రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బిట్స్. సో మనం స్పీడ్గా ఒకసారి మీకు రివిజన్ అయ్యే విధంగా ఇక్కడ రూపొందించడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకనంటే వచ్చిన క్వశ్చన్ మరొకసారి ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంటుంది, దానికి మాత్రం కొంచెం క్షమించండి. మొదటి క్వశ్చన్, భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆన్సర్ టాలమీ అండి. టాలమీ గారు భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మీకు స్టార్టింగ్లోనే లెసన్స్లో ఈ సిద్ధాంతాలన్నీ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అండి, అవన్నీ ఒకసారి చూసుకోండి. క్రింది వాటిలో భూమిలో 2/3 వంతు ఆక్రమించేది ఏంటి అంటే, ఇక్కడ స్పియర్స్ అని ఇంగ్లీష్లో తెలుగులో డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇచ్చేసాం. జీవావరణము, జలావరణం, అలాగా ఇక్కడ హైడ్రోస్పియర్ అండ్ ఆన్సర్. భూమి మీద 2/3 వంతు ఆక్రమించింది జలావరణం, ఇంగ్లీష్లో దాన్ని హైడ్రోస్పియర్ అంటాం కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి హైడ్రోస్పియర్ అండి. డాష్ను ప్రాణవాయువు అని అంటారు, ఇది అందరికీ తెలిసిందే. ఆక్సిజన్ని ప్రాణవాయువు అని పిలుస్తారు. కరువు దేనివల్ల సంభవిస్తుంది? కరువు తక్కువ వర్షాల వల్ల సంభవిస్తుందండి. అంటే ఇక్కడ తక్కువ వనరులు అని కూడా ఇవ్వడం జరిగింది, ఒకవేళ ఇది పెడతారేమో ఆన్సర్. కరువు అనేది తక్కువ వర్షాల వల్ల సంభవిస్తుంది. ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? వరల్డ్ వాటర్ డే అండి. ఈ డేస్ ఇవి కూడా మనకి ఫస్ట్ లెసన్లో 7th క్లాస్లో ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ అండి. మార్చి 22 వరల్డ్ వాటర్ డే ఎప్పుడు, ఎర్త్ డే ఎప్పుడు, ఓజోన్ డే ఎప్పుడు, ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. పిగ్మీలు ఏ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే గిరిజన జాతి? సో పిగ్మీలు అనేవాళ్ళు కాంగో అనే నది, కాంబో కాదండి, కాంగో అనే నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 4 అండి. దట్టమైన బెరడు మరియు చిన్ని ఆకులు గల వృక్ష సంపద ఎక్కడ కనిపిస్తుంది? దట్టమైన బెరడు మరియు చిన్ని ఆకులు కలిగిన వృక్ష సంపద ఎడారి ప్రాంతంలో మనకి కనిపిస్తుందండి. ఇవి మనకి వాతావరణ ప్రాంతాలు ఉన్నాయి కదండి, క్లైమేటిక్ జోన్స్లో మనకి 7 క్లైమేటిక్ జోన్స్లో ఒకటి ఎడారి. ఆ ఎడారి ప్రాంతంలో నివసించే పెరిగే మొక్కలకి దట్టమైన బెరడు మరియు చిన్న ఆకులు ఉంటాయనేది మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏంటి? అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగింది హర్యానా అండి. అత్యధికంగా ఉన్నది మధ్యప్రదేశ్, అతి తక్కువ అడవులు ఉన్నది హర్యానా అండి. సో ఆన్సర్ 3. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పొడవు ఎంత? సో 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం 974 కిలోమీటర్లను ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం తీరరేఖ పొడవులన్నీ కొత్త కొలతల ప్రకారం మారిపోయినాయి, అవన్నీ చూసుకోండి. తప్పుగా జతపరచబడిన దానిని కనుగొనండి. ఇక్కడ అటవీ పండుగలు మొత్తం అడవి చట్టాల మీద సంవత్సరాల మీద క్వశ్చన్ అండి ఇది. ఇందులో ఒకటి తప్పుగా ఉంది, గుర్తుపట్టండి అని ఇవ్వడం జరిగింది. అటవీ చట్టం కరెక్టే, 1894. అటవీ పండుగ కూడా కరెక్టే. జాతీయ అటవీ విధానం తప్పండి, 1952. అటవీ హక్కుల చట్టం 2006 కరెక్ట్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి 3. మ్యాప్ మేకింగ్లో పటాల తయారీలో విశేషమైన కృషి చేసేందుగా ఎవరిని పేర్కొంటాం? ఆన్సర్ వచ్చేసరికి టాలమీ అండి. టాలమీ గారు విశేషమైన కృషి చేసినట్టు మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో 11 ఆన్సర్ 2. 1000 నుంచి 3000 ఎత్తు వరకు ఉండే వాటిని ఏ రంగుతో చూపిస్తారు పటాలలో? సో ఆన్సర్ వచ్చేసరికి ఆరెంజ్ అండి, నారింజ రంగుతో చూపిస్తారు. ఇది మొత్తం మీరు చూసుకోండి, ఏ రంగుని దేంతో చూపిస్తారు, కొండని దేంతో చూపిస్తారు, పచ్చిక బయళ్ళని దేంతో చూపిస్తారు, ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ మీకు ఇచ్చాను, ఇది మొత్తం కంపల్సరీ. ఈ పేజీ చాలా మనకి ఇంపార్టెంట్ అండి. హైట్ ప్రకారం వర్గీకరణ ఎలా చేశారు, అలాగే థీమ్ ప్రకారం వర్గీకరణ ఎలా చేశారు అనేది చూసుకోండి. అలాగే ఈ పేజీకి పైన శ్మశానాన్ని ఎలా చూపిస్తారు, అలా చిన్న చిన్న బొమ్మలు కూడా ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా మనం చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి చూసుకోండి. ప్రత్యేక ప్రయోజనం కోసం గీసిన మ్యాప్లను ఏమంటారు? ప్రత్యేక ప్రయోజనం కోసం గీసే మ్యాప్లను థీమాటిక్ మ్యాప్స్ అంటారండి. సో 13కి ఆన్సర్ 3. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలో జనసాంద్రత ఎక్కువగా ఉంది? సో కృష్ణా జిల్లా అండి. మనకు ఒక టేబుల్ ఇచ్చి ఎక్కడ జనసాంద్రత ఎక్కువ, ఎక్కడ జనసాంద్రత తక్కువ అనేది ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి ఒకసారి. జనసాంద్రత 2011 ప్రకారం కృష్ణాలో ఎక్కువ అండి. మ్యాప్ మేకింగ్లో ప్రొజెక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మెర్కేటర్ అండి. ప్రొజెక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వాళ్ళు మెర్కేటర్ గారు.
క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది? సో మనిషి కట్టింది ఏది అంటే ఈజీ అండి, ఇది ఆనకట్టలు. నెక్స్ట్, సగటు పట్టణ భారతీయుడు, సో పట్టణాల్లోని సగటు భారతీయుడు సుమారు రోజుకి ఎన్ని లీటర్ల వరకు నీటిని ఉపయోగిస్తున్నాడు? ఆన్సర్ వచ్చేసరికి బి అండి, 150 లీటర్ల వరకు. ఇది 8th క్లాస్లో మనకి నీరు వృక్ష సంపద అనే టాపిక్లో మనకి ఉందండి. వనరుల తర్వాత లెసన్లో ఎక్కడ కనపడింది. క్రింది వాటిలో ఉమ్మడి ఆస్తి వనరు ఏది? సో ఉమ్మడిగా మనం ఉపయోగించుకునే ఆస్తి వనరు ఏంటి? రాష్ట్రానికి చెందిన అడవులు కాదండి, పచ్చిక బయళ్ళు మరియు సామాజిక ఉపయోగించే మేత భూమిని అందరూ ఉపయోగించుకోవచ్చు ఉమ్మడిగా. సహకార సంఘాలు ఉపయోగించే తోటలు మనం అందరం వాడుకుంటా ఉండదు, వ్యక్తులు ఉపయోగించే తోటలు కూడా. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 2 అండి. క్రింది వాటిలో పునరుత్పాదకం కాని వనరు ఏది? క్రింది వాటిలో పునరుత్పాదకం కాని వనరు ఏంటి అంటే థర్మల్ విద్యుత్ అండి. థర్మల్ విద్యుత్ మనకి భూమిలోంచి వచ్చే బొగ్గు నిక్షేపాలు తరిగిపోయే వనరు కాబట్టి అవి పునరుత్పాదకం కాని వనరు. వీడియోలో బిట్స్ అవి మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేయండి. ఎక్కువగా మీకు టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేను డిస్కషన్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ టిక్ పెట్టేస్తున్నానండి. మీకు ఆల్రెడీ అంతా చదివేసి ఉంటారు. జస్ట్ ఒకసారి క్విక్ రివిజన్గా బిట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా అడగొచ్చు అనేది డిఫరెంట్ టైప్స్లో బిట్స్ ఇక్కడ అందించడం జరిగిందండి. లైక్ చేయండి, మరి చూసిన వాళ్ళందరూ కంపల్సరీ లైక్ చేయండి. విలువలేని వనరుకు ఉదాహరణ ఏంటి? విలువలేని వనరుకు ఉదాహరణ ఇచ్చిన ఆప్షన్స్లో గడ్డి అండి. ఇనుముకి, పత్తికి, మనిషికి విలువ ఉంటుంది. విలువలేనిది ఎవరు అంటే గడ్డి. నేల కోత నియంత్రణకు కింది వాటిలో ఏ అంశం సహాయపడుతుంది? సో నేల అనేది కోతకు గురి కాకుండా అంటే మృత్తిక క్షమక్షయం కాకుండా ఎవరు ఇక్కడ ఉపయోగపడతారు? సో ఆన్సర్ వచ్చేసరికి పంట మార్పిడి విధానం అండి. పంట మార్పిడి విధానం మృత్తిక నేల కోత నియంత్రణకు సహాయపడుతుంది. మల్చింగ్ దీని వినియోగంతో సంబంధం కలిగి ఉంటుంది. మల్చింగ్ అనేది కింది వాటిలో దేనికి సంబంధం కలిగి? నేల తేమను నిర్వహించడానికి ఉపయోగించే పదార్థాలు, అడ్డంకిని నిర్మించడానికి నేల, అడ్డంకిని నిర్మించడానికి కందకాలు, నీటి ప్రవాహాన్ని నెమ్మదిగా చేయడానికి పోగు చేయబడిన రాళ్ళు. సో మల్చింగ్ అనేది నేలలో తేమను నిలిపి ఉంచడానికి ఉపయోగపడుతుందండి. మనకి చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఈ రసాయన పదార్థాలు వాటి చెట్ల యొక్క ఆకుల్ని వాటిని అలా ఉంచేయడం వల్ల ఇక్కడ తేమ అది నిలబడుతుందని చెప్పి మనకు దాన్ని మల్చింగ్ అంటారు అని చెప్పి 8th క్లాస్లో ఉందండి. వ్యవసాయానికి నీటిని అందించడాన్ని ఏమంటారు? వ్యవసాయానికి నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారండి. భూమి క్షీణత సమస్యను దీని ద్వారా నియంత్రించవచ్చు. భూమి క్షీణత సమస్యను దేనివల్ల నియంత్రించవచ్చు అంటే అటవీకరణ అండి. అడవులు పెంచడం ద్వారా మనం భూమి యొక్క క్షీణత సమస్యను నియంత్రించవచ్చు. కింది వాటిలో దేని విడుదల నీటి కాలుష్యానికి దారితీస్తుంది? శుద్ధి చేయని మురుగునీరు, వ్యవసాయ రసాయనాలు, పారిశ్రామిక పదార్థాలు, పైవన్నీ అండి. ఇవన్నీ కూడా కాలుష్యానికి కారకాలే. శుద్ధి చేయని మురుగునీరు, వ్యవసాయ రసాయనాలు, పారిశ్రామిక పదార్థాలు అన్నీ కూడా కాలుష్యాన్ని కలుగజేస్తాయి. టీ ఉత్పత్తిలో అతిపెద్ద రాష్ట్రం ఏంటి? టీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం అస్సాం అండి. అస్సాం అనేది టీ ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం. ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఒకే సంవత్సరంలో 2 లేదా 3 వేరువేరు పంటల్ని పెంచడాన్ని ఏమంటారు? సో ఇంపార్టెంట్ అండి, ఇది కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అంటారండి. కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అంటే మనం 3-4 పంటలు ఒకే చోట అండి. ఇప్పుడు ఎక్కడ పండిస్తారంటే ఇవి అధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో జనాభాలకి ఈ ఆహార ధాన్యాల అవసర కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ చేసే వ్యవసాయం కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అండి. అక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మన భారతదేశంలో జరిగేది కూడా కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం. మనం ఒకే సంవత్సరంలో 2-3 పంటలు పండిస్తామండి. వరిని 2 సార్లు వేసి ఇంకోసారి మినుములు కానీ పెసలు కానీ అలా వేస్తాం కదండి. పంట పెంపకంతో పాటు పశువుల పెంపకాన్ని కూడా పాటిస్తే లేదా పెంచితే అటువంటి దాన్ని ఏమంటారు? దాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారండి, మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. విటికల్చర్ దీని ఉత్పత్తికి సంబంధించింది. విటికల్చర్ అనేది ద్రాక్ష ఉత్పత్తికి ఇవన్నీ చూసుకోవాలండి. సెరికల్చరు, విటికల్చరు, ఎపికల్చరు, ఓకే, హార్టికల్చర్, ఇవన్నీ కల్చర్స్ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. బ్రెజిల్లో షిఫ్టింగ్ సాగుని ఏమంటారు? బ్రెజిల్లో పోడు వ్యవసాయాన్ని, షిఫ్టింగ్ అంటే ఇక్కడ పోడు వ్యవసాయాన్ని ఏమంటారు బ్రెజిల్లో అంటే రోకా అండి. అన్నీ ఒకేలా ఇచ్చాం, రక్కా రీకా అని.
రోకా అనేది దాని యొక్క ఆన్సర్ అండి. బ్రెజిల్లో షిఫ్టింగ్ సాగుని రోకా అంటారు. సో ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవి అక్కడ ఒకటే డే అడిగాడు, ఇక్కడ అన్ని డేస్ ఇచ్చి మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఓజోన్ దినోత్సవం మనకు అందరికీ తెలుసు సెప్టెంబర్ 16. పర్యావరణ దినోత్సవం జూన్ 5. ఎర్త్ డే వచ్చేసరికి ఏప్రిల్ 22. వరల్డ్ వాటర్ డే వచ్చేసరికి మార్చి 22. కాబట్టి ఆన్సర్ చూసుకొని ఆన్సర్ 2 అండి. ఇక్కడ అన్నీ కూడా కింద మీకు ఇవ్వడం జరిగింది. క్రింది వాటిలో సరైన వాక్యాలను కనుగొనండి. తోకచుక్కలు మరియు ఉల్కలు సౌర వ్యవస్థకి చెందినవి కావు. సో ఇది తప్పండి, ఎందుకని ఇవన్నీ కూడా సౌర వ్యవస్థలో భాగమే కాబట్టి 1 అనేది మన ఆన్సర్ కాదు. సో ఈ 2 పోయినాయండి. కాంతి సంవత్సరం దూరం యొక్క ప్రమాణం, ఇది రైట్ కాబట్టి 2 కంపల్సరీ మన ఆన్సర్లో ఉండాలి. సో ఇది ఆన్సర్. ఇక్కడ కూడా ఉన్నాయండి 2. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణం అనే పదం లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అని ఇవ్వడం జరిగిందండి. ప్రపంచం లేదు ఇక్కడ. పర్యావరణం అనే పదం లాటిన్ పదం నుంచి ఉద్భవించింది, ఇది తప్పండి. పర్యావరణం అనే పదం ఎన్విరాన్మెంట్ అనే పదం మనకి ఫ్రెంచ్ పదం అండి. భూస్వరూపాలు 3 రకాలుగా విభజింపబడ్డాయి, అది రైట్ అండి. కాబట్టి ఆన్సర్ 2 మరియు 4 అనేవి రైట్ ఆన్సర్స్ అవుతాయి. తప్పుగా జత చేయబడిన దాన్ని కనుగొనండి. ఇందులో ఒకటి తప్పు ఉంది, గుర్తుపట్టండి అని ఇచ్చాడండి. బిగ్ బ్యాంగ్ థియరీ జార్జెస్ లెమైటర్, అది రైటే. టెలిస్కోప్ని కనిపెట్టింది గెల్లియో. నెబ్యులర్ హైపోథసిస్ ఇమాన్యుయల్ కాంట్. సూర్యకేంద్ర సిద్ధాంతం కోపర్నికస్ అండి. ఇక్కడ టాలిమన్ ఇవ్వడం జరిగింది, అది తప్పు. మన వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు నైట్రోజన్ అండి. భిన్నమైన దానిని కనుగొనండి. మైదానాలు, రహదారి, లోయ, నది ఇవన్నీ సహజంగా ఏర్పడేవండి. రహదారి మాత్రం మనిషి నిర్మించేది కాబట్టి 35కి 2 అండి. క్రింది వాటిలో అటవీ ఉత్పత్తి కానిదేంటి? కలప, తేనె, ప్లమ్, బ్లడ్ అండి. ఎందుకనంటే బ్లడ్ అనేది మనం తయారు చేసేది, అడవిలో ఉత్పత్తి అయ్యేది కాదు. తప్పుగా జతపరచబడిన దాన్ని గుర్తించండి. భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం 24.65. ఇది తప్పండి, 24.56% అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, అది తప్పండి. మిగతా ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అటవీ విస్తీర్ణం 22.94 కరెక్టే. ఎక్కువ అడవులు ఉన్నది మధ్యప్రదేశ్, తక్కువ అడవులు ఉన్నది హర్యానా, అన్నీ కరెక్టేనండి. ఏ తప్పు. అమెజాన్ బేసిన్లో నివసించే ప్రజల్ని ఏమంటారు? రెడ్ ఇండియన్స్ అంటారండి. అమెజాన్ దగ్గర ఇందాకేమో పిగ్మీలేమో కాంగో నదీ తీరం దగ్గర, అమెజాన్ నది దగ్గర పెరిగేవాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు. సహజ వృక్ష సంపద దట్టమైన బెరడు, చిన్ని ఆకులు, ఇది రిపీటెడ్ అండి. ఇది ఎడారుల్లో ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్లో వచ్చింది. దట్టమైన బెరడు, చిన్ని ఆకులతో నివసించే చెట్లు ఎక్కడ పెరుగుతాయండి? ఎడారిలో పెరుగుతాయండి. తప్పుగా జత చేయబడిన దాన్ని గుర్తించండి. సో ఇక్కడ కలర్స్ ఒకటి తప్పు ఇవ్వబడింది, దాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. పీఠభూముల్ని పసుపుతో చూపిస్తారు. పర్వతాలు ముదిరి బూడిద రంగు, బీడు భూములు లేత ఎరుపు, కొండలు లేత బూడిద రంగు అండి, లేత నీలం కాదు, కొండలు తప్పు. ఈ రంగులన్నీ చూసుకోండి. డాష్ అనేవి ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని చూపడానికి పటాల తయారీలో తప్పబడిందని. పటాల తయారీలో వీటిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు. ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని చూపడానికి పటాల తయారీలో వీటిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు. నమూనాలండి. సో 41కి ఆన్సర్ 1. మ్యాప్ డ్రాయింగ్లో ప్రొజెక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ క్వశ్చన్ రిపీట్ అయిందండి. మెర్కేటర్. తప్పుగా జత చేయబడిన దాన్ని గుర్తించండి. సో ఇక్కడ చెన్నై తమిళనాడు, పనాజీ గోవా, అహ్మదాబాద్ గుజరాత్, చండీగఢ్ హర్యానా, ఇక్కడ క్యాపిటల్స్ ఇవ్వడం జరిగిందండి. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్ కాబట్టి ఇది తప్పండి. ఇక్కడ అహ్మదాబాద్ ఇవ్వడం జరిగింది. సో క్యాపిటల్స్ అన్నీ చూసుకోండి, ఎందుకంటే మనకి ఇండియన్ మ్యాప్ ఇచ్చి అక్కడ కింద క్యాపిటల్స్ని గుర్తించండి అని కానీ బార్డర్స్ని అడిగాడండి. ఏ రాష్ట్రంతో ఏవి సరిహద్దుల్లో ఉన్నాయి, ఏ దేశంతో ఏ రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్నాయి అనే ప్రశ్నలు అక్కడ అడగడానికి అవకాశం ఉంది. 200 నుంచి 1000 మీన్ సీ లెవెల్ ఎత్తును సూచించడానికి ఉపయోగించే రంగు ఏంటి? సో ఇందాక చెప్పాను కదండి, రంగులన్నీ చూసుకోవాలి. 200 నుంచి 1000 వరకు అయితే పసుపు అండి. పసుపు రంగు మనకి 200 నుంచి 1000 వరకు ఎల్లో కలర్ చూపిస్తుందండి. వనరులను ఉపయోగించాల్సిన అవసరాన్ని మరియు భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని సమతుల్యం చేయడానికి అత్యంత సరైన పదం ఏంటి? సో మనం ఇప్పుడు వాడుకుంటూనే భవిష్యత్తు కోసం కూడా వాటిని రక్షించుకోవాలని చెప్పే పదం ఏంటి అని అడిగాడండి.
అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అండి. ఆన్సర్ వచ్చేసరికి 45(2). నేల కోత యొక్క రేటును ప్రధానంగా దేని ద్వారా ప్రభావితం అవుతుంది? సో క్రమక్షయం లేదా నేల కోత అనేది ఎక్కువగా దేనివల్ల ప్రభావితం అవుతుందంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఉష్ణోగ్రత మరియు వర్షపాతం వల్ల ఎక్కువగా నేల మృత్తిక క్రమక్షయం అనేది జరుగుతుందండి. వృక్షజాలము, జంతుజాలము, రంగు, ఆకృతి, ఎత్తు, వాలు అవి కాదండి. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం అనేది దానికి ఆన్సర్. భూమిపై మంచినీరు సుమారుగా ఎంత శాతం ఉంది? భూమిపై మంచినీరు సుమారుగా 2.7% ఉంది. అందులో మనం వాడకానికి పనికొచ్చేది 1% మాత్రమే ఉంది. క్వశ్చన్ జాగ్రత్త చూసుకోండి, 1% అని పెట్టేస్తే తప్పు అయిపోద్దండి. 2.7% ఉంది, కానీ మనం వాడుకోవడానికి ఉపయోగపడేది 1% మాత్రమే ఉంది. మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాల గురించి క్రింది ప్రకటనలో తప్పు ఏది? ఈ ప్రాంతాలు అంటార్కిటికా మినహా అన్ని ఖండాల తూర్పు అంచుల్లో ఉన్నాయి. వీటిలో శీతాకాలంలో వర్షాలు పడతాయి. ఇది రైట్ అండి. ఈ ప్రాంతాల్లో సహజ వృక్షం వెడల్పైన ఆకులతో కూడా సతతహరిత వృక్షాలు, ఇది కరెక్టే. ఫ్రాన్స్ కూడా కరెక్టేనండి. ఈ ప్రాంతాలు అంటార్కిటికా మినహా అన్ని ఖండాల పడమటి అంచుల్లో ఉన్నాయండి. ఇక్కడ తూర్పు అంచులు అని ఇవ్వడం జరిగింది, ఇది తప్పు. జాగ్రత్త చూసుకోండి, ఇక్కడ తూర్పు కాదండి, ఇది పడమర. కాబట్టి ఆన్సర్ ఒకటి అండి. ముళ్ళతో కూడిన మరియు పొద అడవుల్లో చాలా చెట్లు పదునైన మరియు ముళ్ళతో ఉంటాయి. దీనికి కారణం ఏంటి? సో ఆకులు సన్నగా ముళ్ళులాగా ఉండడానికి కారణం నీటి యొక్క కొరత, నీటి నష్టాన్ని నివారించడం కోసం అండి, బాష్పోత్సేకాన్ని నివారించడం కోసం. కాబట్టి ఆన్సర్ బాష్పీభవనం పడిందండి. బాష్పీభవనం కాదు, బాష్పోత్సేకాన్ని నిరోధించడం కోసం మనకి ఆకులన్నీ చిన్నగా ముళ్ళులా మారిపోతాయండి. మ్యాప్లో లెజెండ్ దీనిని చూపిస్తుంది. చరిత్ర మ్యాప్లో ఉపయోగించిన చిహ్నాలు. సో చిహ్నాలను చూపిస్తుందండి లెజెండ్ అనేది. మ్యాప్లో వాడిన వివిధ చిహ్నాల గురించి సమాచారాన్ని ఇచ్చేదాన్ని లెజెండ్ అంటామండి. కాబట్టి ఆన్సర్ 2:50కి. ఒక కాంతి సంవత్సరం దీన్ని కొలుస్తుంది. కాంతి సంవత్సరం దూరానికి ప్రమాణాలండి. కాబట్టి 51కి 3. సో ఇక్కడ అడవులు, అందులో పెరిగే మొక్కల్ని మ్యాచ్ చేయమన్నాడు. కంపల్సరీ అడవులు, ప్రతి అడవిలో ఏ రకమైన మొక్కలు పెరుగుతాయి అనేది, కొన్ని మొక్కలు అన్నిట్లోనూ ఉంటాయండి. అటువంటి కాకుండా కొన్ని మొక్కలు వెరైటీగా అక్కడ మాత్రమే పెరిగే మొక్కలను ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఒకసారి మనం మ్యాచ్ చేద్దాం. సతత హరిత అరణ్యాల్లో పెరిగేది మహాగని పెరుగుతుందండి. కాబట్టి 1కి C అండి. నెక్స్ట్ ఆకురాల్చి అడవుల్లో టేకు మొక్కలు పెరుగుతాయండి. 2కి D. మౌంటైన్ ఫారెస్ట్లో విల్లో మొక్క పెరుగుతుందండి. కాబట్టి 3కి A. ఇక మాడ అడవుల్లో బొడ్డు పొన్న, ఈ పొన్న మొక్కలు పెరుగుతాయండి. కాబట్టి ఆన్సర్ ఒకసారి ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ 2 అండి. కింద ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. కర్కాటక రేఖ దీని గుండా వెళ్ళదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అండి. కర్కాటక రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అనేది మనం అడగడానికి అవకాశం ఉంది. కింద కొన్ని రాష్ట్రాలు ఇచ్చేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బీహార్లోంచి వెళ్ళదండి. ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేది మనకు గుర్తుండాలి. మనకి గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర మరియు మిజోరాం అండి. ఆ రాష్ట్రాల గుండా వెళ్తుంది. మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళ్తుందండి. చూసుకోండి ఒకసారి అవన్నీ. వాటికి ఏదైనా షార్ట్ కట్ పెట్టి మీకు ఈజీగా గుర్తుండేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ బీహార్. సరికాని జతను గుర్తించండి. సో ఇక్కడ ఒక తప్పు ఇవ్వడం జరిగింది, గుర్తించండి. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం కరెక్టే. మర్కేటర్ ప్రొజెక్షన్ పద్ధతి కరెక్టే. వాస్కోడి గామా సముద్ర మార్గాన్ని కనిపెట్టేటండి. ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చిన వ్యక్తి మ్యాజిలన్ అండి. కాంట్ నెబ్యులర్ హైపోథసిస్. ఓకే, తప్పండి. వాతావరణంలో ఉండే ఆర్గాన్ శాతం ఎంత? సో మనకి శాతాలు ఆక్సిజన్ శాతం ఎంత, కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత, ఆర్గాన్ శాతం ఎంత, ఈ క్వశ్చన్లో చూసుకుంటే శాతాలు ఇచ్చాడండి. ఆన్సర్ వచ్చేసరికి 0.93% ఆర్గాన్ శాతం మనకి వాతావరణంలో ఉంది. ఈ కింది వాటిలో తప్పు స్టేట్మెంట్ని కనుగొనండి. భూమధ్య రేఖ మండలంలో దట్టమైన అడవిని సవన్నాలు అంటారు. ఇది తప్పు అండి, ఫస్టే తప్పు. భూమధ్య రేఖ ప్రాంతంలో పెరిగే దట్టమైన అడవిని సెల్వాలు అంటారండి, సవన్నాలు కాదు. కాబట్టి ఫస్ట్ తప్పు. మిగతా ఒకసారి చూసుకోండి. స్టెప్పీల్లో విపరీతమైన వేడి మరియు చల్లని వాతావరణం కనిపిస్తుంది. టంట్రాల్లో చెట్లు పెరగవు. టైగాలో అత్యధిక వాతావరణ వ్యత్యాసం కనిపిస్తుంది. సో ఈ అన్ని పాయింట్లు ఇంపార్టెంటేనండి. కాబట్టి ఇది మాత్రం సెల్వాలండి. చందనం ప్రధానంగా ఏ అడవుల్లో పెరుగుతుంది? చందనం మొక్కలు ఎక్కువగా పెరిగే అడవులు ఆకురాల్చి అడవులండి, డెసిడియస్ ఫారెస్ట్లు. సో 57కి ఆన్సర్ 3. నెక్స్ట్ చైనాతో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? సో ఇలా రేపొద్దున
ఎగ్జామ్లో చైనాతో అడగచ్చు, బంగ్లాదేశ్తో అడగచ్చు, పాకిస్తాన్తో అడగచ్చు, దేనితో అయినా అడగచ్చు అండి. కాబట్టి ఏ రాష్ట్రాలు ఏ దేశాలతో సరిహద్దులు ఉన్నాయనేది చూసుకోండి. ఇక్కడ చైనాతో సరిహద్దు లేనిది ఏంటంటే అస్సాం అండి. అస్సాంకి చైనాతో సరిహద్దు లేవు. చైనాతో సరిహద్దులు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఉందండి, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మరి లడఖ్ కింద కూడా విడిపోయింది కాబట్టి లడఖ్, జమ్మూ కాశ్మీర్ రెండింటికి కూడా మనకి ఈ చైనాతో సరిహద్దులు ఉంటాయండి. సహజ వనరుల పంపిణీ దీనిపై ఆధారపడి ఉండదు. సహజ వనరుల పంపిణీ అనేది జనసాంద్రత ఆధారపడదండి. భూభాగము, వాతావరణం, ఎత్తు మీద ఆధారపడుతుంది, జనసాంద్రతతో ఆధారపడదు. హ్యూమస్ ఏర్పడే రేటు దేనిపై ఆధారపడి ఉంటుంది? హ్యూమస్ ఎంత ఎక్కువగా హ్యూమస్ ఏర్పడాలంటే భూమిలో అంత ఎక్కువగా చనిపోయిన వృక్షాలు కానీ చనిపోయిన జంతువు యొక్క వేస్ట్ పదార్థాలు కానీ భూమిలో కలవాలండి. కాబట్టి ఆన్సర్ వృక్షజాలం మరియు జంతుజాలం. నేల కోతను తగ్గించడానికి నిటారుగా ఉన్న వాలులపై విశాలమైన చదునైన మెట్లు కట్టడాన్ని లేదా నిర్మించడాన్ని ఏమంటారు? సో వీటిని టెర్రస్ ఫార్మింగ్ అంటారండి. మెట్లు కట్టడాన్ని టెర్రస్ ఫార్మింగ్ అని పిలుస్తారు. 10 నుంచి 20 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న వాతావరణ మండలాన్ని దీన్ని ఏమంటారు? సో గుర్తుపెట్టుకోండి, మనకి 5 నుంచి 10 మధ్యలో ఉండేది ఉష్ణమండల ప్రాంతం అని, అలాగే 10 నుంచి 20 మధ్యలో ఉండేదాన్ని సవన్నాలని. ఇందాక సెల్వాలు ఆల్రెడీ అయిపోయినాయండి. ఉష్ణమండల ప్రాంతంలో పెరిగే గడ్డి భూమిని సెల్వాలు అంటారని చెప్పుకున్నాం. సో 10 నుంచి 20 డిగ్రీలు మధ్య పెరిగే ఇది వాతావరణ మండలం ఏంటంటే సవన్నాలండి. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం ఎంత విస్తీర్ణంలో అటవీ శాతం ఉండాలంటే 33% భూభాగం అటవీలతో నిండి ఉండాలండి. భూమధ్య రేఖ ప్రాంతంలో పెరిగే దట్టమైన, ఇది ఇందాక వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందండి. ఇది ఆన్సర్ వచ్చేసరికి సెల్వాస్ అండి, సెల్వాలు. అటవీ విస్తీర్ణంలో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉందండి. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03%. వాతావరణ పొరలు ఇచ్చి వాటిని ఒక ఆర్డర్లో పెట్టమన్నాడండి. సో వాతావరణ పొరలు ఫస్ట్ది ఏంటో మన అందరికీ తెలుసు. సో ఒకసారి మీరు ఆ పొరలన్నీ ఒకసారి గుర్తుపెట్టుకుని దీని ఆన్సర్ చూడండి. ఫస్ట్ ఏమొస్తుంది, తర్వాత ఏమొస్తుంది అనేది. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ట్రోపోస్పియరు, తర్వాత స్ట్రాటోస్పియరు, ఆ తర్వాత మెసోస్పియరు, తర్వాత థర్మోస్పియరు, చివరిగా ఉండేది ఎక్సోస్పియర్. కాబట్టి ఆన్సర్ డి అండి. PQMON అనేది మన ఆన్సర్ అవుతుంది. సో PQMON ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్ మరియు ఎక్సోస్పియర్ అనేది వాటి యొక్క ఆర్డర్ అండి. కింది అడవులలో ఏది అనేక రకాల పాములు మరియు కీటకాలను కలిగి ఉంది? సో అనేక రకాల జంతుజాతులు ఇవన్నీ ఉండాలి అంటే సతత హరిత అడవుల్లో అలా ఉండడం జరుగుతుందండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి దీనికి ఏ. ఈ తప్పు స్టేట్మెంట్లు కనిపెట్టండి. భారతదేశంలో సతత హరిత అడవులు హిమాలయాల్లో ఉన్నాయి. బి రిజర్వ్ ఫారెస్ట్ కొన్ని వృక్షజాలం మరియు జంతుజాలను రక్షించి ఉద్దేశించబడింది. కరెక్టే. బ్రహ్మజముడు, నాగజముడు ముళ్ళ అడవుల్లో పెరుగుతాయి. శ్వాసవేళ్లతో కూడిన వృక్ష సంపద మడ అడవుల్లో పెరుగుతుంది. అన్నీ కరెక్టేనండి. సో సతత హరిత అడవులు హిమాలయాల్లో ఉన్నవనేది తప్పండి. మనకి సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఉన్నాయనేది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని ఇవ్వడం జరిగిందండి ఒకటి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోనూ కేరళ దగ్గర మనకి ఈ పడమటి కనుమల్లోనూ సతత హరిత అరణ్యాలు ఉన్నట్టు ఇవ్వడం జరిగిందండి. కాబట్టి హిమాలయాల్లో ఉన్నవనేది మాత్రం తప్పండి. డాష్ అనేది ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో ప్రధాన పంట. సో ఈ జీవనాధార దాన్ని ఏమంటారు? కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అండి. ఇంగ్లీష్ డైరెక్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ వచ్చేసింది ఇక్కడ. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో ప్రధాన పంట ఏంటంటే మనకి రైస్ అండి, బియ్యం పంట. బియ్యం అనేది వరి అండి, బియ్యం అని కూడా కాదు, వరి అని ఇవ్వాలి. సో ఆన్సర్ వచ్చేసరికి వరి పంట అండి. క్రింది వాటిలో ఏది సరైనది కాదు? సో కింది వాటిలో తప్పు ఉన్నది గుర్తుపట్టమన్నాడు. భూమధ్య రేఖ వాతావరణ ప్రాంతం 5 నుంచి 10 డిగ్రీల మధ్య దక్షిణ ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటుంది. ఇది రైట్ అండి. నెక్స్ట్ సవన్నాలు 10 నుంచి 20 ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి. ఎడారి ప్రాంతం 15 నుంచి ఇది రైట్. టైగా ప్రాంతం దక్షిణార్ధగోళంలో 55 నుంచి 70 తప్పండి. టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో ఉంటుందండి, దక్షిణార్ధగోళం కాదు. అది చిన్న కన్ఫ్యూజన్. అది దక్షిణార్ధగోళం అనేది ఎక్కువగా నీటితో నిండిపోయి ఉంటుంది.
టైగా అనేది ఉత్తర అర్ధగోళంలో 55 నుంచి 70 డిగ్రీల మధ్యలో ఉంటుంది. గ్రహాల ధూళి మరియు వాయువుల మేఘం నుంచి ఏర్పడ్డాయని ఏ సిద్ధాంతం చెప్తుంది? నెబ్యులర్ హైపోథసిస్ చెప్తుందండి. నెబ్యులర్ హైపోథసిస్ ప్రకారం ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఈ వాయువులు ధూళి మేఘాలు గట్టిపడి మనకి ఏర్పడ్డాయని చెప్పేది నెబ్యులర్ హైపోథసిస్ అండి. కాబట్టి 72కి 2. ఎర్రచందనం అరుదైన జాతుల్లో ఒకటి. ఇది ఏ జిల్లాలో పెరుగుతుంది? సో మనకు తెలుసు అందరికీ, కడప, చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం మొక్కలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. భౌతిక మ్యాపుల్లో గడ్డి భూములకు ఉపయోగించే రంగు ఏంటి? సో గడ్డి భూములకు ఉపయోగించే రంగు లేత ఆకుపచ్చ రంగుని మనం గడ్డి భూములకు ఉపయోగిస్తామండి. సుందర్బన్ అడవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సో పశ్చిమ బెంగాల్ అండి. కోరింగా మడ అడవులు ఏ జిల్లాలో ఉన్నాయని కూడా అడగొచ్చు మనల్ని. కోరింగా ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్నాయండి. పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో కోరింగా మడ అడవులు కాకినాడ దగ్గరలో ఉండేవి. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత? సో వాతావరణంలో ఆక్సిజన్ శాతం 78 అని పెట్టేస్తారు, తప్పు అవుద్దండి. అత్యధికంగా ఉండేది నైట్రోజన్ కాబట్టి అది 78%. మనకు ఆక్సిజన్ ఉండేది 21% అండి. కాబట్టి 76కి 2. సవన్నా వాతావరణ మండలంలోని ప్రజల జీవనాధారం ఏంటి? సో ఈ సవన్నాలో ఎక్కువగా మనకి పశువుల మేత అనేది ఎక్కువగా జరుగుతుందండి. సవన్నాల్లో కూడా గడ్డి భూమి ఎక్కువగా ఉంటుంది. సవన్నాల్లో అధిక అక్షాంశాల వైపు వెళ్ళేటప్పుడు గడ్డి భూములు, తక్కువ అక్షాంశాల వైపు వస్తున్నప్పుడు సతతహరిత అరణ్యాలు ఉంటాయనేది ఉందండి. సో అక్కడ మనకి పశువుల మేత అనేది జీవనాధారంగా ఉంటుంది. సుందరి పొన్న, బొడ్డు పొన్న అనేది ఏ అడవుల్లో పెరుగుతాయి? సో ఇవి మడ అడవుల్లో పెరుగుతాయండి, సుందరి పొన్న, బొడ్డు పొన్న అనేవి. మ్యాప్ మేకింగ్లో అక్షాంశాలు మరియు రేఖాంశాల భావన ఎవరు ప్రవేశపెట్టారు? సో గ్రీకులు ప్రవేశపెట్టారండి. అక్షాంశాల భావన, రేఖాంశాల భావన ప్రవేశపెట్టింది. థీముల ప్రకారం పీఠభూమికి ఏ రంగును ఉపయోగిస్తారు? సో పీఠభూమికి ఉపయోగించే రంగు పసుపు అండి. కాబట్టి 80కి ఆన్సర్. పీఠభూమికి ఉపయోగించే రంగు లేత బూడిద. పీఠభూమి. సో ఒకసారి నాకు ఇది ఆన్సర్ డౌట్ ఉందండి. మనం ఒకసారి టేబుల్ ఎదురు చూసాం కదా, ఒక్కసారి చూద్దాం. సో అందరూ టేబుల్ కంపల్సరీ చదువుకోండి. ఎన్నిసార్లు చూసినా మనకి ఇది కన్ఫ్యూజనే. సో ఎల్లో అండి, ప్లాట్యూస్ అంటే పీఠభూములు అని మనందరికీ తెలుసు. సో ఆన్సర్ వచ్చేసరికి ఎల్లో అండి. సో పీఠభూములకి ఏ రంగును వాడతారంటే పసుపు అండి. కాబట్టి 80కి ఆన్సర్ 2. 81 కింది వాటిలో పునరుత్పాదకం కాని వనరు ఏది? సో పునరుత్పాదకం కాని వనరు కానిదేది? సో క్వశ్చన్ చూడండి ఒకసారి. పునరుత్పాదకం కాని వనరు కానిదేది అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆటుపోట్ల నుంచి ఉత్పత్తి శక్తి అండి. ఒకవేళ మనకు క్వశ్చన్ అర్థం కాకపోతే ఇక్కడ ఉన్న వీటిలో ఏది వెరైటీగా వేరేగా ఉందో అదే మన ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మల్చింగ్ నేల యొక్క మల్చింగ్ నేల యొక్క డాష్తో సహాయపడుతుంది. సో క్వశ్చన్ చూడడం కుదరలేదు. మల్చింగ్ అనేది నేల యొక్క డాష్లో సహాయపడుతుంది. ఇది ఆల్రెడీ ఇందాక వచ్చిందే క్వశ్చన్. తేమను నిలుపుకోవడంలో ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ నాచు మరియు లైకెన్లు ఏ వృక్ష సంపదలో భాగంగా ఎదుగుతాయి? నాచు మరియు లైకెన్లు మనకి టండ్రా ప్రాంతంలో పెరిగే వృక్ష సంపద అండి. టండ్రాలో వృక్షాలు పెరగవు కానీ చిన్న చిన్న మొక్కలు, ఇటువంటి నాచు లాంటివి, లైకెన్ లాంటివి పెరుగుతాయండి. రైతులు కుటుంబ అవసరాలు తీర్చడానికి చేసే వ్యవసాయాన్ని మనం జీవనాధార వ్యవసాయం అంటామండి. నెక్స్ట్ బొగ్గు, సౌరశక్తి, సాంకేతికత ప్రజలు దీన్ని మ్యాచ్ చేయమన్నారు. సో బొగ్గు అనేది మనకు అందరికీ తెలుసు పునరుత్పాదకం కాని వనరు, సౌరశక్తి ఏమో పునరుత్పాదక వనరు, సాంకేతిక అనేది మానవ నిర్మిత వనరు, ప్రజలు అనేది మానవ వనరులు. కాబట్టి 1కి D, 2కి B అండి. 1కి D, 2కి B ఆన్సర్ మనకి 2 దగ్గర కనపడుతుందండి. సో ఆన్సర్ వచ్చేసరికి 2. నెక్స్ట్ ఇవే పోడు వ్యవసాయం యొక్క పేర్లను ఒక ఆర్డర్లో రాయమన్నాడు. మెల్ఫా అనేది ఎక్కడ, రోకా అనేది ఎక్కడ అలా ఇచ్చారండి. మెల్ఫా అనేది మెక్సికో, రోకా అనేది బ్రెజిల్, లడాంగ్ అనేది మలేషియాలో, జూమింగ్ అనేది భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతంలో జరుగుతుందండి. కాబట్టి 1 ఆన్సర్. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా.
రాబందులు రక్షించడానికి మన భారతదేశం ఏ మందుని నిషేధించింది? డైక్లోఫెనాక్ అండి. ఈ డైక్లోఫెనాక్ మందుని పశువులకి వాడతారు. ఆ పశువుల మాంసం తిని రాబందులు చనిపోతున్నాయని చెప్పి దాన్ని నిషేధించారండి. విపత్తు నిర్వహణను ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ఒక అభివృద్ధి సమస్యగా నిర్వహించారు. అంటే 10వ పంచవర్ష ప్రణాళికలో ఈ విపత్తు నిర్వహణ చేర్చడం జరిగిందండి. నెక్స్ట్ షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? సో ఇది డిసెంబర్ 2006లో ఆమోదించబడిందండి. సమీపంలోని తాలూకాల నుంచి నీటిని కొనుగోలు చేయడంపై పూర్తిగా ఆధారపడిన నగరంగా మనకి టెక్స్ట్ బుక్లో పేర్కొన్నదే గుజరాత్లోని అమ్రేలీ నగరం అండి. ఇది పూర్తిగా నీటి కోసం పక్కనే ఉండే పట్టణంపై ఆధారపడి పక్కనే నీళ్లు కొనుక్కుని అందులో ఉన్న ప్రజలందరూ జీవిస్తున్నారని ఇవ్వడం జరిగిందండి. కింది ప్రకటనలో ఏది సరైనదో కాదో గుర్తించండి. మంచినీరు కేవలం 2.7% మాత్రమే ఉంది. ఇది రైట్. మంచినీటిలో దాదాపు 70% మానవ వినియోగానికి అందుబాటులో ఉంది మరియు సరిపోతుంది. తప్పండి. సో కాబట్టి బి తప్పు అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. బి తప్పు కాబట్టి ఆన్సర్ 2. బియ్యం ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నది చైనా అండి. ఏ పంటను గోల్డెన్ ఫైబర్ అంటారు? జనపనారని మనం గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తామండి. శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే అరుదైన జాతి ఏంటి? కలివికోడి అండి. ఇది కలివికోడి జాతి మనకి శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యాల్లో నివసించే అరుదైన జాతి. విశ్వం సుమారు ఎంత వేగంతో విస్తరిస్తుంది అంటే సెకండ్కి 70 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తుందని మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కూరగాయలు, పువ్వులు మరియు పండ్లను వాణిజ్యపరంగా పెంచడాన్ని ఏమంటారు? దీన్ని హార్టికల్చర్ అంటారండి. హార్టికల్చర్ లేదా ఉద్యానవన శాస్త్రం. క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో సంచార పశుపోషణ అనేది జరుగుతుంది? సో సంచార పశుపోషణ మనకి రాజస్థాన్లో కనబడుతుంది. నొమాడిక్ హెరిడింగ్ అనేది మనకి రాజస్థాన్లో కనపడుతుంది. డాష్ వాణిజ్య వ్యవసాయం క్రింద పండించే పంటల్లో ఒకటి. వాణిజ్య వ్యవసాయం కింద పండించే పంటల్లో ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో గోధుమని వాణిజ్య వ్యవసాయంలో భాగంగా పండిస్తారండి. సో ఆన్సర్ వచ్చేసరికి 3 అండి 98కి. వస్తువులను వనరులుగా మార్చగల ముఖ్యమైన అంశంగా దేనిని పరిగణిస్తారు? సో వస్తువుల్ని వనరులుగా మార్చగలిగేది సాంకేతికత అండి. కాబట్టి 99కి ఆన్సర్ 1. సో ఇక్కడ ఇచ్చేసింది ఆన్సర్ కూడా. ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచడం దీని కిందకి వస్తుంది. మానవ వనరుల అభివృద్ధి అండి. మనుషుల యొక్క నైపుణ్యాలు పెంచడమే మానవ వనరుల అభివృద్ధి. నేల ప్రొఫైల్ యొక్క మందం. సో నేల యొక్క మందం దీనిపై ఆధారపడుతుంది. నేల యొక్క మందం సమయంపై ఆధారపడుతుంది. అంటే ఎంత సమయం ఎక్కువ పడితే నేల ఆ మృత్తిక అనేది అంత మందంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆన్సర్ 4 అండి. భారతదేశంలో డ్యాష్ను చంపడం చట్టవిరుద్ధం. సో వన్యప్రాణులను చంపడం చట్టవిరుద్ధం కాబట్టి జింక్ అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ పునరుద్ధరించగల లేదా పునరుత్పత్తి చేయగల వనరులను ఏమంటారు? పునరుత్పాదక వనరులు అంటారు. కజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? సో కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాం అండి. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. నేల కోతను రక్షించడానికి వరుసగా చెట్లను నాటుతారు. ఆ చెట్లను నాటడాన్ని ఏమంటారు? సో దీన్ని షెల్టర్ బెల్ట్స్ అంటారండి. వాళ్ళ వరుసగా చెట్లను నాటడాన్ని షెల్టర్ బెల్ట్ అంటారు. సో మీకు ఇక్కడ 5 క్వశ్చన్లు ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అయిపోతున్నాయండి అనుకోకుండా. అందువల్ల మీకు ఇక్కడ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. 7th క్లాస్ అయితే మ్యాక్సిమం కవర్ చేసామండి. 8th క్లాస్ నుంచి మాత్రం ఒక 2 లెసన్స్ వరకు టచ్ అవ్వలేదు బిట్స్. వాటిని కుదిరితే నెక్స్ట్ వీడియోలో అందించడానికి ప్రయత్నిస్తాం. మనకి ఇండస్ట్రీస్ లెసన్ ఆ తర్వాత లెసన్స్ కొన్ని ఇందులో మీకు బిట్స్ కనపడట్లేదు. కాబట్టి అవి కుదిరితే ఇంకొక వీడియోలో మీకు ఆ బిట్స్ని కూడా అందించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ అండి.